హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే యాక్చువల్‌గా అయితే మీషోలో సేల్ అయితే చాలా బాగుంది అండి. కానీ ఈరోజు నేను ఇప్పటికే చాలా ఆర్డర్స్ క్యాన్సిల్ చేశాను. ఈరోజు కూడా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని చెప్తున్నాను. 2 ఆర్డర్స్ అయితే నేను క్యాన్సిల్ చేసేసాను. అవి ఏమేంటో చూద్దాము. సీ నెక్‌లో ఇదొకటి అండ్ వచ్చి ఇదొకటండి. ఈ 2 నైటీలు అండ్ ఇంకొకటి ఆహ్, ఇది అండ్ ఇది. ఈ 4 నైటీస్ కూడా ఈ 2 ఒక ఆర్డర్ వచ్చింది. ఈ 2 కూడా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ 4 నైటీస్ కూడా ఒక్కళ్ళే ప్లేస్ చేశారు. అర్థమైందా అండి నేను చెప్పేది? సేమ్ పర్సన్ 2 ఆర్డర్స్ పెట్టారు. ఆ 2 ఆర్డర్స్‌లో ఇవి 2 ఒక ఆర్డర్, ఒక ప్యాకింగ్ ప్రిపేర్ చేయాలి మేము. ఇవి వచ్చేసి ఇవి 2 కూడా సేమ్ పర్సన్‌కి ఇంకో ప్యాకింగ్ ప్రిపేర్ చేయాలి. యాక్చువల్‌గా ఏమంటే అవుతుంది. మొన్న ఒక ఆర్డర్ వచ్చిందండి. జ్యోతి కాటన్‌లో 4 నైటీస్ ఒకళ్ళే తీసుకున్నారు. 4 నైటీస్‌లో ఆమె 3 ఉంచుకుని మనకి మామూలు అది నేను ఇప్పుడు తీసుకురాలేదు, అక్కడ ఉండిపోయింది స్టాక్. మామూలు జనరల్ నైటీస్ ఉంటాయి కదండీ! 3 బటన్ ఓపెన్ స్క్వేర్ నెక్ నైటీస్ జ్యోతి కాటన్‌లో అవి 4 నైటీస్ తీసుకుని 3 ఆమె ఉంచుకున్నారు. ఒక నైటీ రిటర్న్ పంపించేశారు. ఒకటే ప్యాకింగ్ సింగిల్ కొరియర్ చేసేసాం మేము అది. త్రూ మీషోలోనే వచ్చింది నాకది. అయితే నేను ఒక్కొక్క ప్రోడక్ట్ మీద నాకు మేబీ ఒక 30 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనుకోండి. 4 వాటి మీద ఎంతొస్తది? అంటే 120 రూపీస్ అనేది ప్రాఫిట్. ఇన్ కేస్ 4 సేల్ అయితే గనక నాకు ఆమె 4 ఉంచుకుంటే రూ. 120 లాభం అవుతుంది. కానీ ఆమె 3 ఉంచుకొని ఒకటి రిటర్న్ పంపిస్తుంది. దానివల్ల నాకు జరిగిన నష్టం రూ. 180. అంటే మీషోలో ఒకటే ఆర్డర్ ఒక్క వ్యక్తికి అన్ని ఆర్డర్స్ ఇవ్వడం వల్ల నాకు వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువైపోయింది. అందుకని చెప్పి ఏం చేస్తున్నానంటే నేను ఆర్డర్స్ చాలా వరకు ఒక్కళ్ళే 2 నైటీస్ ప్లేస్ చేసిన, 3 నైటీస్ అట్లా ప్లేస్ చేస్తారు కదా! అవన్నీ నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఇది కూడా అలాగే వచ్చింది. అందుకే నేను ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఈమె మైండ్ సెట్ జనరల్‌గా ఈమె అని కాదు, ఎవరన్నా ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఈ మోడల్‌లో ఒక నైటీ కావాలి, ఈ మోడల్‌లో ఒక నైటీ కావాలని ఈమె అనుకున్నారంటే ఈ రెండాటిల్లో ఆమెకి నచ్చిన కలర్, ఆమెకి ఏదైతే సెట్ అయితదో ఆ కలర్ తీసుకుని ఇందులో నుంచి ఒక ఆర్డర్ రిటర్న్ పంపిస్తుంది నాకు. ఒక నైటీ ఆమె ఉంచుకుంటది, ఒకటి రిటర్న్ పంపిస్తది. ఇవి కూడా అంతే. ఈ రెండాటిలో ఒక నైటీ ఆమె ఉంచుకుంటుంది, ఒకటి నాకు రిటర్న్ పంపిస్తది. అంటే ఇప్పుడు 2 కొరియర్స్ కదా! ఇదొక కొరియర్, ఇదొక కొరియర్ కదా! ఈ కొరియర్‌లో నాకు రూ. 180 ఒకటి రిటర్న్ వచ్చిందంటే ప్రొడక్ట్ మనకి వెనక్కి, అందులో ఒక నైటీ కానివ్వండి, 2 నైటీలు కానివ్వండి, ఎంతైనా గానీ రూ. 180 వరకు పడుతుందండి రిటర్న్ ఛార్జెస్. సో, ఇందులో నాకు రూ. 180 నష్టపోవచ్చు. ఇందులో కూడా అంతే. ఈ రెండాటిలో ఒకటి ఉంచుకుంటుంది. ఒకే పర్సన్ బుక్ చేసింది కాబట్టి. ఇందులో రూ. 180 అంటే 400, రూ. 360, రూ. 380 వరకు నాకు నష్టం వస్తుందనమాట. ఈ 4 అమ్మితే వచ్చే లాభం ఒక రూ. 150 అనుకోండి. ఆమె 2 ఉంచుకొని నాకు 2 వెనక్కి పంపించడం వల్ల వచ్చే నష్టం 300. అర్థమైందా అండి? అందుకే ఈ ఆర్డర్‌ని నేను క్యాన్సిల్ చేసేసాను. ఎట్లా అంటే క్యాన్సిల్ చేయడం అంటే ఆప్షన్ అనేది తెలీదండి. ఎందుకంటే మనకి మీషోలో డైరెక్ట్ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేసిన తర్వాతే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అడ్రస్ కానీ, ఎన్నెన్ని క్వాంటిటీ బుక్ చేసుకున్నారనేది మనకి వస్తుందనమాట డీటెయిల్స్ అనేవి. సో, ఒకసారి ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడేంటంటే ఈ కొరియర్ అనేది నేను పంపించను వాళ్ళకి. ఒక 3 డేస్ తర్వాత ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుంది. దానికి ఎక్స్‌ట్రా చార్జెస్ అనేవి ఏమీ పడవు. ఇన్ కేస్ నేను ఇది పంపించానంటే నాకు ఖచ్చితంగా నష్టం అనేది వస్తుందనమాట. ఓకేనండి. అందుకే నేను ఈ ఆర్డర్‌ని పంపించడం లేదు. జనాలైతే చాలా అంటే చాలా తెలివిగా ఉన్నారు. నాకైతే ఇన్ని తెలివితేటలు లేవండి. నేను ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మామూలుగా నాకు కావాల్సిందే పెట్టుకునేదాన్ని. సైజ్ గానీ, క్వాలిటీ గానీ ప్రాబ్లమ్ ఉంటే మాత్రమే నేను రిటర్న్ పంపించేదాన్ని. కానీ జనాలు మాత్రం అలా లేరు. నేను ఇప్పటికొచ్చి సింగిల్ కొరియర్స్ పంపించాను కదా! అవైతే నాకు ఏది రిటర్న్ రాలేదండి. క్వాలిటీ అయితే చాలా బాగుందని వచ్చింది. ఇవన్నీ కూడా చాలా వరకు స్టాక్ అయితే అయిపోయింది నాకు. మళ్ళీ నేను రీస్టాక్ చేయాలి. ఇవన్నీ కూడా ఏదైతే పంపించానో సింగిల్ కొరియర్ ఏది కూడా నాకు రిటర్న్ రాలేదండి. క్వాలిటీ అయితే నేను వేసిన ప్రైస్‌కి వాళ్ళు సాటిస్ఫై అయ్యారు కస్టమర్స్. దానికోసం అయితే చాలా హ్యాపీ. అందుకే సింగిల్ ఆర్డర్స్ ఏమన్నా వస్తే అవి మాత్రమే నేను యాక్సెప్ట్ చేసి పంపిస్తున్నాను ఎవరికైనా గానీ మీషోలో. ఓకేనా అండి? సో, నష్టం రాకుండా ఉండాలి కదా బిజినెస్ చేస్తే. దానికోసమని ఆ విధంగా పంపిస్తున్నా. ఓకేనా? నేను ఇక్కడ కొన్ని నైటీస్ అయితే షేర్ చేస్తాను. సీనెక్‌కి కూడా చాలా అయిపోయినాయండి. ఇదొచ్చేసి మనకి ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పాను కదా! ఇదొచ్చేసి మనకి 380 రూపీస్ పడుతుందండి. ఇదే మీషోలో అయితే మీకు 450 రూపీస్ పడుతుంది. ఓకేనా అండి?
ఎందుకంటే మీషోలో డెలివరీ ఛార్జెస్ చాలా ఎక్కువుంటాయి. అవి కస్టమర్‌కి ఫ్రీ షిప్పింగ్ అనేది ఒక భ్రమలో వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ అంటారు కదా! ఆ భ్రమలో కస్టమర్స్ ఉండడం వల్ల ₹480 అయినా, ₹500 పెట్టినా ఈజీగా తీసేసుకుంటున్నారు. అర్థమైందా? నాదైతే అంత ప్రోడక్ట్ అంత రేట్ పెట్టను. నా మార్జిన్ అనేది చాలా తక్కువండి. కస్టమర్స్ ఎక్కువుంటారు కదా మీషోలో, అందుకని మార్జిన్ అనేది తక్కువ వేసుకుంటున్నాను. ఇదొచ్చేసి నాకు మీ దగ్గరికి వచ్చేసరికి ₹380 పడుతుంది. మినిమమ్ 2 తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుందండి. ఓకేనా? ఇది కూడా అంతే ₹380 పడుతుంది. ₹380 పడుతుంది. షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఓకేనా? ఇవి వచ్చేసి అనదర్ మోడల్స్ అండి. మనకి ₹300 పడేవి. ఇవి చాలా స్టాక్ అయితే తక్కువైపోయింది. ఇంకా అందులో ఉన్నాయి. అవి నేను తీసుకురాలేదు. జస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసమే నేను వీడియో తీశాను. ఓకేనా అండి? దయచేసి ఎవరికైనా మీషోలో కావాలి అనుకుంటే కనుక ఇన్ కేస్ మీ క్వాలిటీ అది తెలియాలి అనుకుంటే మీరు ఒకటి తీసుకున్న, 2 తీసుకున్న అవే ప్రైజెస్ అండి. దాంట్లో మాత్రం ఏం డిఫరెన్స్ ఉండదు. డెలివరీ ఛార్జెస్ కూడా మీకు అట్లనే పడతాయి. సింగిల్ దానికి, డబల్ దానికి డెలివరీ ఛార్జెస్ తగ్గుతాయి, ప్రైస్ తగ్గుతుంది అనేది ఏమి ఉండదు మీషోలో. సో మీరు ఒకటి తీసుకుని ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఎందుకంటే క్వాలిటీ మీద నమ్మకం ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అనేది రిటర్న్ రాదు. మీరు 2 తీసుకుని ఇదొకటి ఏది నచ్చితే అది బాగుంటే అది ఉంచుకుందాం అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా మ్యాక్సిమం ఆర్డర్స్ అనేవి క్యాన్సిల్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనండి? థ్యాంక్ యూ. సో చూసి కొంచెం ఎవరైనా మీషోలో పెట్టాలనుకునే వాళ్ళు ఆలోచించుకుని పెట్టుకోండి. అలాగే ఎవరికైనా కావాలంటే నాకు ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. కలెక్షన్ ఇంకా చాలానే ఉంది. అవేమి నేను ఇప్పుడు వీడియో తీయట్లేదు. ఎవరికైనా కావాలంటే మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.